నమస్తే తెలుగు 360 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం. రోదసిలోకి శుభాంశు శుక్లా. జగన్ అధ్యక్షతన తన పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్దేశం. మహిళల అభ్యున్నతే లక్ష్యం. అర్హులందరికీ పథకాలు. గవర్నమెంట్ బడి కోసం హెడ్ మాస్టర్ ప్రచారం. సర్వత్రా ప్రశంసలు. ద్రవిడ నాట బీజేపీ ఎజెండా. ట్రంప్ కార్డుగా పవన్. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. సహపార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం, వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను ప్రభుత్వ కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్ట్ కార్డులు పంపించామని, పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని సోనియా గాంధీని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేమివాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీకు ఓటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిరు, మీకు ఓటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిరు, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిరు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వంకు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు రప్పలకు రైతు బంధు ఇచ్చారని తప్పుపట్టారని, ఇప్పుడు కూడా మేమిచ్చిన 70 లక్షల మంది రైతులకే మీరు కూడా రైతు భరోసా ఇచ్చారు కదా, అంటే మీరు కూడా రాళ్లు రప్పలకు, అనర్హులైన రైతులకే డబ్బులిచ్చారా అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇష్టానుసారంగా అపోజిషన్ లీడర్ను తిట్టడం జరిగింది. కేసీఆర్ అన్నాడు, నేను ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గిట్ట సమఉజ్జి ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈరోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు. కేసీఆర్కి సమఉజ్జి రావాలంటే నువ్వు ఇంకో 100 సంవత్సరాలు పరిపాలన చేయాలి. కేసీఆర్కి సమఉజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ కేసీఆర్ గారికి మీ సమఉజ్జి నువ్వు కాదు కాబట్టే నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటాడు కేసీఆర్ గారు. అసెంబ్లీలో మేము మాట్లాడదాం, మా మీద మీరు ఆన్సర్ ఇవ్వండి. దాని తదనంతరం కేసీఆర్ గారికి వెళ్ళారు. ఈరోజు చెప్తాడు, నిన్న రాజీవ్ గాంధీ గారి కాళ్ళ దగ్గర ఉండి చెప్తున్నాడు. ఎవరే రాజీవ్ గాంధీ? మాకు తెలంగాణకి రాజీవ్ గాంధీ కాళ్ళ దగ్గర ఉండి ప్రకటన చేస్తున్నాం అన్నాడు. రాజీవ్ గాంధీ కాళ్ళు ఉన్నా మా వెంకటేశ్వరం కాళ్ళు అయింది, ఇంత పెద్ద ప్రకటన చేస్తున్నావు? మాకు ఎవరైనా మాకు ఏ సంబంధం? అక్కడ పెట్టుకొని ఇష్టానుసారంగా మా కేసీఆర్ తిడుతుంటే తెలంగాణ ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి నీ యొక్క ఫ్రస్ట్రేషన్, వరంగల్ మీ అంతర్గత యుద్ధాలు, పార్టీలో మీ అంతర్గత యుద్ధాలు, పార్టీ క్యాడర్కు మీకున్న డీలింగ్ వలన ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా మా పార్టీ మీద మా కేసీఆర్ తీసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మానుకొని మీరు ఇచ్చిన హామీలతో పాటు
మా యొక్క మళ్ళీ డిమాండ్, ఉత్తర తెలంగాణ ఎండిపోతుంది, రాబోయే కాలంలో ఎడారిగా మారకముందే అయితే కాళేశ్వరం జలాలు మీరు ఇవ్వండి, లేకపోతే తమ్మిడిహెట్టి ఇమ్మీడియట్ స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వాలు అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయి. దీంతో గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అయితే ఇంకా కొన్ని చోట్ల ప్రైవేట్ పాఠశాలల ధాటికి ప్రభుత్వ బడులు తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించేందుకు ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రచారం చేపట్టాడు. ప్రధానోపాధ్యాయుడు మోడల్ ప్రైమరీ స్కూల్, లక్ష్మీనగర్ ఈ బ్లాక్, గోపాలపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా. మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు: 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూల్గా ఎంపిక చేయబడినది. మన పాఠశాలలో 5 తరగతులకు 5 గదులు ఉన్నాయి. 5 తరగతులకు 5గురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు. అన్ని గదులలో ఫ్యాన్ల సౌకర్యము ఉన్నది. విద్యార్థులు కూర్చోవడానికి అనువైన బెంచీలు ఉన్నాయి. మన పాఠశాలలో విశాలమైన ఆట స్థలము, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో వంటగది, భోజనశాల ఉన్నాయి. విద్యార్థులకు పరిశుభ్రమైన టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయము ఉంది. టాయిలెట్ల క్లీనింగ్ ఆయా ఉంది. విద్యార్థులు తాగడానికి స్వచ్ఛమైన ఆర్ఓ వాటర్ సదుపాయం కూడా ఉంది. మన పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. నైతిక విలువలతో కూడిన విద్యను బోధించడం జరుగుతుంది. విద్యార్థులకు పాఠశాలలో పుట్టిన తేదీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడుతుంది. మన పాఠశాల పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చబడింది. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పేరెంట్స్కు తెలియజేయబడుతుంది. ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశము, 2 నెలలకు ఒకసారి పేరెంట్ కమిటీ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. కొద్ది రోజులు పోతే ఏది డ్రోన్ ఏది దోమ అని గుర్తించలేనంతగా డ్రోన్ వినియోగ సాంకేతికత పెరిగిపోతుందని, డ్రోన్స్ ద్వారా సరుకు డెలివరీని ఒక సామాన్య మత్స్యకారుడు కూడా ఉపయోగించుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. That means very cost-effective data you can collect real time. Drones have come. Now China is going nano drones, just like mosquito. Even tomorrow, one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see, fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now to prepare use cases. CCTV cameras have come. You can put it everywhere. Even somebody is driving very rash, we can control him next 5-10 kilometers. Even drunken drive, even no seat belt, even all these things we can record. We can send bill to him. That will be the pinch. Then automatically will be corrected. Now drones have come, police patrolling. Night time so many police are touring. One drone is enough in a city to watch what is happening. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గ్రామానికి చెందిన 276 మంది రుణమాఫీ కాని రైతులు అందరూ కలిసి వినూత్నంగా అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బుధవారం గ్రామ పంచాయతీ ఎదుట ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 276 మంది రైతులకు రుణమాఫీ ఇప్పటికీ జరగలేదని, ప్రభుత్వం రుణమాఫీ లబ్ధిదారుల జాబితా అంటూ గ్రామ పంచాయతీ కార్యాలయ బయట ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని, తమలాంటి రైతులకు రుణమాఫీ ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, మీరు ఆనాడు 2 లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో 2,10,000, 2,05,000 ఇట్లా అయింది. కాబట్టి
2 లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఇది ఇంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పని రైతులను పండగ చేసుకోవాలని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్సీలు ఎట్లయితే పెట్టిర్రో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి, అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వమా, మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని మీకు వినిపిస్తున్నది. ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా, మంత్రులారా ఆలోచన చేయండి. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో డైరీలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని, ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. మహిళలు తమ పిల్లల చదువు కోసం ఎలాంటి కష్టాలు పడొద్దని, అందుకే తల్లికి వందనం పథకం తీసుకొచ్చామని నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పలు డెవలప్మెంట్ పథకాల గురించి లోకేష్ తెలిపారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం మహిళలను కించపరిచే విధంగా నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కల్పిస్తామను మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మనం వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది. ఫోటోలు ఈ సంవత్సరం మార్చా. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి. ద్రవిడ రాజకీయాల్లో హిందుత్వ ప్రభావం చూపుతుందా? తమిళనాడు నేలపై ఈసారి ఎలాగైనా జెండా పాతేందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రంప్ కార్డుగా ప్రయోగిస్తుందా? కమలం అగ్రనాయకత్వం గీసిన స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? అభినవ్ భారత్ ప్రత్యేక కథనం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు పాలిటిక్సే వేరు. జాతీయ పార్టీల కంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ. అందుకే కేంద్రంలో ఏ నేషనల్ పార్టీ పవర్లో ఉన్నా తమిళనాట మాత్రం డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అన్నట్టుగానే ఇప్పటి వరకు రాజకీయం సాగుతుంది. అలాంటి చోట ఈసారి పాగా వేయాలని కమల్నాథులు భావిస్తున్నారు. దక్షిణాదిలోని తమిళనాట పాగా వేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్న కాషాయ పార్టీ నేతల ప్లాన్లు ఏమాత్రం వర్కౌట్ కావడం లేదనే చెప్పాలి. నిజానికి సౌత్లో బీజేపీకి బాగా పట్టున్నది ఒక్క కర్ణాటకలోనే. ఇప్పటికే పలుమార్లు అక్కడ సొంతంగాను మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. పైగా యడ్యూరప్ప లాంటి దిగ్గజ నేతలు ఆ పార్టీలో ఉండి రాష్ట్ర రాజకీయాలను కొన్నేళ్ల పాటు శాసించారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీతో కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టాయి. దీంతో ఏపీలోనూ కమలం పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే భావించాలి.
తెలంగాణలో మాత్రం కమలం పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలోనే సంఖ్యాబలం ఉంది. ప్రధానంగా ఆ పార్టీ తరపున 8 మంది ఎంపీలు, అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోలిస్తే 2023లో బీజేపీ బాగా బలపడింది. కానీ అధికారం ఇప్పుడిప్పుడే కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కమల్నాథుల ప్రభావం అంతంత మాత్రమే. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి కేవలం ఒకే ఒక్క ఎంపీ స్థానం బీజేపీ గెలిచింది. ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి త్రిశూర్ నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. వాస్తవానికి 2014 ఎన్నికల వేళ నాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ స్వయంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ప్రధానిగా మోడీ అయిన తర్వాత కూడా ఇరువురి మధ్య మంచి స్నేహమే నెలకొంది. కానీ రజనీకాంత్ మాత్రం మద్దతు ఇవ్వలేదు. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. దీంతో ఆయన దూకుడుగానే వ్యవహరించారు. కానీ ఫలితం మాత్రం పెద్దగా రాలేదు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలో రాజకీయాలను కాషాయ పార్టీ నేతలు హీటెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపారన్న మాట ఆఫ్లైన్లో వినిపిస్తోంది. కమలం అధినాయకత్వం ప్లాన్లో భాగంగానే పవన్ మదురైలో పర్యటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పేరుకు మురుగన్ భక్తుల మహానాడులో పవన్ పాల్గొన్నప్పటికీ ఆయన చేసిన హిందుత్వ ప్రసంగమే ఇందుకు నిదర్శనమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతా ఊహించినట్టుగానే సభావేదికపై నుంచే హిందుత్వవాదాన్ని మరోసారి బలంగా వినిపించారు పవన్ కళ్యాణ్. 16 ఏళ్ల వయసులో తాను శబరిమల వెళ్ళినట్టుగా తెలిపారు. ఇంట్లో విభూతి పెట్టుకొని మరీ బడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అలాగే హిందూ అయినందుకు ఎంతో గర్వపడతానంటూ లక్షలాదిగా వచ్చిన భక్తుల మధ్య పవన్ ప్రకటించారు. మార్పు రావాలంటే ధైర్యం ఉండాలంటూ ఇదే వేదికపై నుంచి గర్జించారు. అసలు మురుగనే తొలి విప్లవ నాయకుడని, ఆయనకు భేదభావం లేదని, అందరూ సమానమేనన్నారు. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే వాటంతట అవే పరుగు తీస్తాయన్నారు. ఈ నమ్మకంతోనే మార్పు వస్తుందని ఖచ్చితంగా తాను నమ్ముతున్నానన్నారు. మురుగన్ భక్తుల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ కామెంట్లపైన డీఎంకే బగ్గుమంటుంది. ఏ ప్రయోజనాలు ఆశించి తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ను ఆహ్వానించారని బీజేపీకి డీఎంకే ప్రశ్నలు సంధిస్తోంది. కొన్ని రోజుల క్రితం 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులో పర్యటించిన పవన్ కళ్యాణ్ జమిలీ ఎన్నికలను డీఎంకే అధినేత కరుణానిధి కోరుకున్నారని, కానీ ఇప్పుడు అవే ఎన్నికలను ఆయన కుమారుడు స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కారణంగా ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగులుతుందన్న విమర్శలను ఈ సందర్భంగా కొట్టిపరేశారు. ఇలాంటి వేళ 2026 ఎన్నికల నాటికి తమిళనాడు అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సంపాదించాలంటే హిందుత్వ అజెండాను మరింత ఉధృతంగా వినిపించే నాయకుడైతే బెటర్ అన్నట్టుగా కాషాయ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా సనాతన ధర్మం గురించి గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్న పవన్ను ట్రంప్ కార్డుగా ఉపయోగించి మురుగన్ భక్తులను ఆకట్టుకోగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మైలేజీతో పాటు సీట్లు వస్తాయన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని యూనివర్సిటీ గేటు ముందు కూర్చొని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో చదివే నిరుపేద విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదని గేట్ ముందు ధర్నా చేపట్టారు. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలిచ్చింది. ఇస్రో, నాసా సంయుక్త యాక్సియం 4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయలుదేరారు. ఆయన ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ 4 వ్యోమగాములతో బయలుదేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఒక బయోపిక్ తెరకెక్కనున్నట్లు గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గంగూలీ స్వయంగా తన బయోపిక్ గురించి కీలక విషయాలను వెల్లడించారు.
2026 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు ఈ బయోపిక్లో గంగూలీ పాత్రను బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్ కుమార్ రావు పోషించనున్నారని గంగూలీ స్పష్టం చేశారు. ఈ పాత్రకు తగినంత న్యాయం చేయగల నటుడిగా రాజ్ కుమార్ రావును ఎంపిక చేయడంపై అభిమానులు సంతృప్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని గంగూలీ తెలుపగా, స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే సినిమాకు సంబంధించి అన్ని పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇవి ఈనాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.